హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో, ఇక్కడైతే చికెన్ అయితే తెచ్చుకున్నామనమాట. చికెన్ అంటే ఇంకా నాటుకోడి చికెన్ అండో ఇంకా హాఫ్ కిలో అయితే తెచ్చుకున్నాము. ఇంక ఈరోజు వారం మధ్యలో అనమాట. వారం మధ్యలో కంపల్సరీగా అయితే నాన్ వెజ్ తినాల్సిందే. సో, ఇక్కడైతే నాటుకోడి చికెన్ అయితే తెచ్చుకున్నాము. సో, ఇవే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చక్కగా ఓ పట్టు పట్టే వచ్చనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఇంకా ఇరగదీసేద్ది. ఇందులో ఎగ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్స్ అయితే నాకు చాలా ఇష్టము. నార్మల్ ఎగ్స్ కన్నా చికెన్లో వచ్చే ఎగ్స్ అయితే, చికెన్తో పాటు వచ్చే ఎగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎగ్స్ కోసం అనేసి ఇంకా నాటుకోడి అనేసి ఇంకా అప్పుడప్పుడు తెచ్చుకుంటాము. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఈరోజు కర్రీ ఇదండి. సో మధ్యాహ్నం అయితే క్యారేజ్లోకి ఇంకా తొందరగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుని శుభ్రంగా అయితే 5-6 సార్లు అయితే నీసు వాసన అంతా పోయేలాగైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కాకపోతే నీసు వాసన అనేది అస్సలు పాదండి. నాటుకోడి అనేది స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. పసుపు వేసి ఇంకా 4-5 సార్లు శుభ్రంగా ఎక్స్ట్రా కడుక్కున్నా పర్వాలేదు. ఇంతకే మీకు నాటుకోడి అంటే ఇష్టమా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ఉల్లిపాయలు అవన్నీ చక్కగా ఫ్రై చేసేసి ఇంకా మసాలాలన్నీ వేసేసి చక్కగా అయితే ఎగిరిపోయింది అనమాట. ఇందులో కారం వేసి ఇంకా మూత పెట్టేసాను. మూత పెట్టేసినాకైతే 5-6 విజిల్ వచ్చినాకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం అయితే చూడండి ఇంకా 12 అవుతుంది అనమాట. ఇంకా లంచ్కి అయితే కూర అయితే రెడీ అయిపోయింది. మంది మన తిండి మనం తింటాకే సిగ్గుపడిపోతూ ఉంటారు. మన తిండి మనం తింటాక సిగ్గేందంటే పక్కన వాళ్ళు లాక్కుని తింటలేదు కదా. సో చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు అనమాట. మన కష్టం మన తిండి మన డబ్బులు మన ఇష్టం, మన తిండి దాంట్లో మనం సిగ్గుపడే పని లేదు అనమాట. చాలా మంది సిగ్గుపడుకుంటారు. వాళ్ళ తిండి వాళ్ళు తింటా కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.